వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ జంక్షన్. సో ఇప్పుడైతే నేను మీ ముందుకు మరొక కొత్త వీడియో తీసుకొచ్చాను అనమాట. సో మన ఛానల్ నేమ్ వచ్చేసి జాబ్స్ జంక్షన్. సో మీకు ఏమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో మనమైతే ఇంతవరకు ఆల్మోస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చెప్పామన్నమాట. సో 10th 12th డిగ్రీ ఏవైనా సరే, బట్ ఈ రోల్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. బట్ ఇది టెక్నికల్ జాబ్ కాబట్టి ఆల్మోస్ట్ బీటెక్ స్టూడెంట్స్ మాత్రం ఎలిజిబుల్ అనమాట. సో మీ దగ్గర డిగ్రీ ఉన్నా కూడా ఓకే, మీకు పైథాన్ MySQL వచ్చిందంటే ఈజీగా మీరు అప్లై చేయొచ్చు అనమాట. సో ఆ డౌట్ అయితే ఏం పెట్టుకోకండి, ఎందుకంటే ఇది వచ్చేసి మనకు ఒక ఫామ్ ఫిల్అప్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ రోల్ నేమ్ వచ్చేసి బ్యాక్ ఎండ్ ఇంజనీర్ అనమాట. ఓకే, సో ఈ ఆపర్చునిటీ మిస్ అయితే చేసుకోకండి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో టెక్నికల్ జాబ్స్, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఇంకా మనం లేట్ చేయకుండా ముందుకు వెళ్ళిపోదాం వీడియోలోకి. ఓకే, యా గాయస్, ఈ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అనమాట. సో మళ్ళీ మీరు ఒకవేళ ఇది డౌట్ ఏమో అని మీకు ఉన్నా కూడా ఈజీగా మీరు లింక్డ్ఇన్లోకి వెళ్ళేసి ఓకే, ఈ కంపెనీ నేమ్ యాసెండియం అనమాట. ఓకే, ఈ కంపెనీ వచ్చేసి మనకి ప్రెజెంట్ బ్యాక్ ఎండ్ ఇంజనీర్ అన్న రోల్కి హైరింగ్ అయితే జరుగుతూ ఉందన్నమాట. సో ఈ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇక్కడ మనం అప్లై చేశాక ఇంకొక లింక్ వస్తుంది అనమాట, ఇలా వస్తుంది ఇది. ఓకే, ఇది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో వస్తుంది అనమాట. సో ఒకసారి మనం అప్లై చేసే ముందు తెలుసుకుందాం అనమాట. సో ఈ కంపెనీ ఏంటి, రోల్ ఏంటి, ఎలా అన్నది. ఓకే, సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఎండ్ ఇంజనీర్ కోసం వాళ్ళు ప్రెజెంట్ హైరింగ్ జరుగుతూ ఉందన్నమాట. వీఆర్ లుకింగ్ ఫర్ అన్ అనలిటికల్ రిజల్ట్స్ డ్రైవెన్ బ్యాక్ ఎండ్ ఇంజనీర్ హూ హోల్డ్స్ ఏ ప్యాషన్ టు ట్రబుల్ షూట్ అండ్ ఇంప్రూవ్ కరెంట్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ అండ్ ప్రాసెస్ అన్నాడు. సో వాళ్ళకైతే ప్రెజెంట్ బ్యాక్ ఎండ్ ఇంజనీర్ కావాలన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి కంపెనీ నేమ్ అనమాట. సో వాళ్ళ రూల్స్ అబౌట్ అస్. ఓకే, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి కంపైల్ అండ్ అనలైజ్ డాటా ప్రాసెసెస్ అండ్ కోడ్స్ టు ట్రబుల్ షూట్ ప్రాబ్లమ్స్ అండ్ ఐడెంటిఫై ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అన్నారు. సో మనం డేటాని అనలైజ్ చేయాలి, ప్లస్ కోడ్స్ని ట్రబుల్ షూట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి కొలాబరేటింగ్ విత్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్ టు ఎస్టాబ్లిష్ ఆబ్జెక్టివ్ అండ్ డిజైన్ మోర్ ఫంక్షనల్ కోహెన్సివ్ కోడ్స్ టు ఎన్హాన్స్ ద యూజర్ ఎక్స్పీరియన్స్ అన్నారు. ఓకే, సో మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్తో ప్లస్ అదర్ టీమ్స్తో కూడా మనం కొలాబరేట్ అవ్వాలన్నమాట. ఓకే, సో డెవలపింగ్ ఐడియాస్ ఫర్ న్యూ ప్రోగ్రామ్స్, ప్రోడక్ట్స్ ఆర్ ఫ్యూచర్స్ బై మానిటరింగ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అండ్ ట్రెండ్స్. సో మనం కొత్తగా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఓకే, సో మనం వచ్చేసి రికార్డింగ్ డేటా అండ్ రిపోర్టింగ్ ఇట్ ప్రాపర్ పార్టీస్ సచ్ యాజ్ క్లయింట్స్కి మనం ప్రాపర్ డేటా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో టేకింగ్ ద లీడ్ ఆన్ ప్రాజెక్ట్స్ అన్నారు, లీడింగ్ తీసుకోవాలి. సో వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ వచ్చేసి నేను ఎందుకు చెప్పానంటే డిగ్రీ వాళ్ళకి ఇక్కడ ఇచ్చాడు చూడండి, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఏ రిలేటెడ్ ఫీల్డ్ అన్నాడు. సో బీటెక్ స్టూడెంట్స్ అయితే టెక్నికల్ కిందకి వస్తుంది అనమాట. మెయిన్ కంప్యూటర్ సిఎస్సి వాళ్ళు కానీ ఈసీ వాళ్ళు కానీ చేయొచ్చు. సో ఇక్కడ ఇచ్చాడు, మెన్షన్ చేశాడు ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అన్నాడు. సో ఎవరైనా అప్లై చేయొచ్చు. సో మనం ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే చాలా బెస్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడ వాళ్ళకి ఏం కావాలి అంటే స్ట్రాంగ్ కమాండ్ ఆన్ పైథాన్ అండ్ ఫాస్ట్ ఏపీఐ అండ్ డేటాబేసెస్ సచ్ యాజ్ MySQL. పైథాన్ MySQLలో మంచి కమాండ్ ఉండాలన్నమాట. సో స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వెబ్ డెవలప్మెంట్ సైకిల్ అండ్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్. వెబ్ డెవలప్మెంట్ పైన మంచి అవగాహన అయితే ఉండాలి. సో మనం ఎఫిషియన్సీగా పనిచేయాలి. ఓకే, సో మంచి ప్రాజెక్ట్స్ అండ్ మనకి టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కమ్యూనికేషన్ కూడా మంచిగా ఉండాలి. సో ఇక్కడ ఇచ్చాడు ఇంకా థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో ఇక్కడైతే వీళ్ళు మనకి ఎగ్జాక్ట్ శాలరీ మెన్షన్ చేయలేదు, ఆల్మోస్ట్ మంచిగానే ఉంటుంది. సో ఇదనమాట కంపెనీ నేమ్, రోల్ వచ్చేసి ప్రజెంట్ అయితే హైరింగ్ జరుగుతూ ఉంది. సో మనం ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేసామంటే మన మెయిల్ అడుగుతుంది. సో మీరు లింక్డ్ఇన్ ద్వారా ప్రొఫైల్ లాగిన్ అయ్యారంటే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో మనం లాగిన్ అయ్యామంటే ఇలా వస్తుంది. మన డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, మేలా ఫీమేలా, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్, లొకేషన్. సో ప్రొఫైల్ ఇమేజ్ అని వచ్చి ప్రజెంట్ మీరు ప్రొఫైల్ ఫోటో అప్లోడ్ అయినా చేయొచ్చు, లేదా క్యామ్తో అయినా తీసుకోవచ్చు. సో మీ రిజ్యూమ్ అప్లోడ్ చేయండి. ఇక్కడ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే మస్ట్ అండ్ షుడ్గా పెట్టాలన్నమాట. సో మీకు ఈ పోర్ట్ఫోలియో ఉంటే పెట్టండి, లేదంటే లేదు. ఇక్కడ మనం సబ్మిట్ చేసామంటే మనకి నెక్స్ట్ మినిట్లో మన మెయిల్కి అయితే వస్తుందన్నమాట, మనం అప్లై చేసినట్లు. ఓకే గైస్, యా గైస్, థ్యాంక్ యూ. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళేసి త్వరగా అప్లై చేసుకోండి, ఎందుకంటే ప్రజెంట్ హైరింగ్ జరుగుతూ ఉంది. సో ఎప్పుడైనా స్టాప్ అయిపోవచ్చు అనమాట. ఓకే గైస్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జాబ్స్ జంక్షన్.